హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మనము ఏం టాపిక్ డిస్కషన్ చేస్తున్నామంటే గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అండ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఓకే, ఈ టాపిక్ చూద్దాం. ఈ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏంది, మళ్ళీ ఈ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అంటే ఏంది, ఓకే దాన్ని ఉపయోగిస్తూ ఏ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ దానిలో గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏందో చూద్దాం. ఈ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏం లేదు, వాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఇస్తాడు. వాడు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్లో సిమిలారిటీ ఉన్న డయాగ్రామ్, ఒకే రకమైన డయాగ్రామ్ని మనం సెలెక్షన్ చేయాలి. సిమిలారిటీ ఉన్న డయాగ్రామ్ సెలెక్షన్ చేసి వాటికి ఏ డయాగ్రామ్ సేమ్గా ఉన్నాయో ఐడెంటిఫై చేస్తూ వెళ్ళాలి. దాన్ని ఏమంటామంటే గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అని అంటాం. ఓకే, చూద్దాం. మనకి ఇప్పుడు చెప్పిన విధంగా అర్థం కాకపోవచ్చేమో కానీ మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే మనకి ఏ విధంగా చెయ్యాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్రింది చిత్రాల శ్రేణి ఇవ్వబడింది. వీటిని తరగతులుగా వర్గీకరించి, తరగతులుగా అంటే సేమ్ క్లాసెస్ కొన్ని డిఫరెంట్ క్లాసెస్గా విడగొట్టి ప్రతిస్పందన నుండి బొమ్మను వర్గీకరించగల సమూహాన్ని ఎంచుకోండి అని అన్నాడు. అంటే వీటిలో సేమ్ కేటగిరీ ఉన్న డయాగ్రామ్ మనం ఎంచుకోండి అని అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 సర్కిల్స్, ట్రయాంగిల్, ఇదొక డయాగ్రామ్, సర్కిల్, ఇలా డయాగ్రామ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు వాడు. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్లో గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే సేమ్ రకమైన డయాగ్రామ్ని మనం తీసుకుంటూ రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఇలా సరళ రేఖలతో ఉండేవి, ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్ అంతా ఒక కేటగిరీ ఫ్యామిలీ. లేదంటే ఇలా లోపల లైన్స్ ఉండేవి, ఆ లోపల లైన్స్ ఉండేవి 1, ఇక్కడ ఒక లైన్ ఉంది 2, ఇది ఒక లైన్ ఉంది. అట్లా మొత్తం ఈ నంబర్ కేటగిరీ షేర్ చేసిన డయాగ్రామ్ అంతా ఒక గ్రూపింగ్ సంబంధించింది. అంటే 3, 4, 8 ఒక గ్రూప్ ఆఫ్ నంబర్స్. ఓకే, 3, 4, 8 ఒక గ్రూప్ ఆఫ్ ఫిగర్స్. తర్వాత మన సర్కిల్స్ ఉండేవి 1, 2, 3 అలా ఓన్లీ ఖాళీ ఎంటీ సర్కిల్స్ ఉండేవి. ఎంటీ సర్కిల్ ఉండేవి కూడా ఒక గ్రూప్ కదా. అలా ఏం గ్రూప్ అంటే 1, 5, 9 అలా 1, 5, 9 ఒక గ్రూపు. తర్వాత జస్ట్ ట్రయాంగిల్ 3 భుజాలు, 4 భుజాలు, 5 భుజాలు, అలా ఈ డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్తో గీసిన డయాగ్రామ్ అనేది ఒక గ్రూపు. అంటే 2, 6, 7 అలా మనకి ఏ ఆప్షన్లో అయితే ఉంటుందో అవి గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే సిమిలారిటీ డయాగ్రామ్ ఒకటి వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం. 3, 4, 8 ఆప్షన్లో 3, 4, 8. ఓకే, లాస్ట్ ఆప్షన్లో ఉంది 3, 4, 8. మళ్ళీ 1, 5, 7, మళ్ళీ 2, 6, 7. ఈ నంబర్స్ జిగ్జాగ్ కూడా అవ్వచ్చు. ఎలా అంటే 7, 6, 2, 5, 9, 1 అలా ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఈ 3 నంబర్లు ఒక పెయిర్లో ఉండాలి, ఈ 3 నంబర్లు ఒక జతగా ఉండాలి. అలా ఉంటేనే అది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకు ఈ ఆన్సర్కి గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ కనుక్కోమన్నాడు వాడు. అంటే సిమిలారిటీ ఉన్న డయాగ్రామ్ అని ఒకవైపు తీసుకురావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ అని ఒకవైపు తీసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఒక బాల్ సర్కిల్ షేప్లో ఉంది. ఓకే, ఇక్కడ సర్కిల్ షేప్, ఇది కూడా సర్కిల్ షేప్సే ఉన్నాయి. మళ్ళీ ఇంకెక్కడ సర్కిల్ షేప్ ఉంది, ఇది కూడా సర్కిల్ షేప్. అంటే 1, 4, 7 మనకు ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ రావాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1, 4, 7 ఇదంతా ఒక ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. 1, 4, 7 ఎక్కడ ఉందంటే 1, 4, 7 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇంకెక్కడైనా 1, 4, 7 ఉందా అంటే 4, 7 ఉంది, 1 లేదు, ఇది రాదు. ఇక్కడ 1, 4, 7 లేదు, ఇక్కడ 1, 4, 9 ఉంది, ఇది రాదు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం రిమైనింగ్ డయాగ్రామ్. ఓకే, ఇలా పెన్సిల్ ఇలా ఈ కర్వ్ షేప్లో ఉండేది, పెన్సిల్ షేప్లో ఉండేది 2, 5, ఓకే ఇంకా 8, 2, 5, 8 ఒక గ్రూప్ 2, 5, 8. తర్వాత రిమైనింగ్ డయాగ్రామ్ బకెట్ షేప్లో ఉండేది 3, ఓకే తర్వాత 6, ఓకే 9, 2, 6, ఓకే 3, 6, 9, 3, 6, 9 ఒక డయాగ్రామ్. అలా గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ ఏమేమి డయాగ్రామ్స్ సేమ్గా ఉన్నాయో దాన్ని తీసేసుకుంటూ రావాలి. అలా మనకి ఏ ఆప్షన్ రైట్ అంటే దేర్ ఫార్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మొత్తం 9 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ 9 డయాగ్రామ్లో గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ వాడు ఎలా విడగొట్టంటే 3 డయాగ్రామ్స్ ఒక గ్రూప్గా ఉన్నాయంట. ఓకే, చూద్దాం. ఇలా స్క్వేర్ బాక్స్ ఒక క్యూబాయిడ్ బాక్స్లో ఉండేది, అలా క్యూబాయిడ్ బాక్స్లో ఉండేది ఏ దానికి ఉంది. అలా క్యూబాయిడ్ బాక్స్ 1, 4
అలా క్యూబాయిడ్ బాక్స్ మళ్ళీ 9 1 4 9 ఉండాలి. అలా 1 4 9 ఒక గ్రూప్లో ఉండాలి. ఓకే చూద్దాం. 1 4 9 ఇక్కడ ఉంది. 1 4 5 ఇది రాదు. ఓకే 1 4 9 లేదు. 1 4 9 ఇక్కడ లేదు. కాబట్టి మన గ్రూప్ ఆఫ్ ఫిగర్స్తో రైట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇప్పుడు 1 4 9 ఒక ఆప్షన్. మళ్ళీ ఈ షేప్ ఉన్న డయాగ్రామ్ 2 దగ్గర అదే డయాగ్రామ్ ఉంది, 6 ఉంది, నెక్స్ట్ అదేవిధంగా 8 ఉంది. అంటే 2 6 8 ఇవి ఒక గ్రూప్, ఒక కేటగిరీ డయాగ్రామ్స్. తర్వాత రిమైనింగ్ గొడుగు షేప్లో ఉండేది 3 7 5 3 5 7 3 5 7 అనేది ఒక గ్రూప్. అది మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, సింగిల్ డాట్ 3 డాట్స్ సింగిల్ డాట్ 3 3 2 2 అలా నంబర్ ఆఫ్ డాట్స్ పైన డయాగ్రామ్ షేప్ మారొచ్చేమో కానీ డయాగ్రామ్ నంబర్ ఆఫ్ డాట్స్ కింద అబ్జర్వ్ చేస్తే సింగిల్ డాట్స్ ఉండేవన్నీ ఒక గ్రూప్, 2 డాట్స్ ఉండేవన్నీ ఒక గ్రూప్, 3 డాట్స్ ఉండేవన్నీ ఒక గ్రూప్ కిందకి తీసుకుంటే అప్పుడు 2 ఓకే 2 ఇంకా సింగిల్ డాట్ యాడ్ ఉంది 3 ఇంకా సింగిల్ డాట్ ఎక్కడ అంటే 5. ఓకే 2 3 5 ఉండాలి. ఓకే 2 3 5 ఇదంతా ఒక ఆప్షన్. ఓకే ఇదంతా ఒక గ్రూప్. ఓకే నెక్స్ట్ ఇది ఒక గ్రూప్. అలా గ్రూపులుగా విడగొట్టాలి. ఓకే గ్రూప్గా విడగొడితే 2 3 5 2 3 5 ఇక్కడ ఉంది, 2 3 5 ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా అంటే 2 3 5 లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రావట్లేదు, లాస్ట్ ఆప్షన్ రావట్లేదు. ఓకే 2 3 5 ఎక్కడైతే ఉంటుందో, ఓకే 2 3 5 ఎక్కడైతే ఉంటుందో అది మన ఆన్సర్. 2 3 5 నెక్స్ట్ ఇక్కడ 2 3 5 అంటే ఉంటే సెకండ్ ఆప్షన్ అయినా రావాలి, థర్డ్ ఆప్షన్ అయినా రావాలి. ఓకే నెక్స్ట్ డయాగ్రామ్ తీసుకుంటే 2 డాట్స్ ఉండేవి 1వ డయాగ్రామ్లోను, ఓకే తర్వాత 8వ డయాగ్రామ్లోను, తర్వాత 9వ డయాగ్రామ్లోను 1 8 9 అది ఒక గ్రూప్ అవుతుంది. 1 8 9 ఓకే 1 8 9 ఉందా అంటే థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. 1 8 9 ఇంకా రిమైనింగ్ 3 డయాగ్రామ్ ఒక గ్రూప్ అవుతుంది. 4 6 7 ఓకే 3 డాట్స్, ఓకే ఇక్కడ 3 డాట్స్ 4 6 7 అనేది రిమైనింగ్ గ్రూప్ అయిపోతుంది. కాబట్టి మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ ఉంది అంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ 9 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ 9 డయాగ్రామ్స్లో ఒకే గ్రూప్లో ఉన్న డయాగ్రామ్ ఏమొస్తాయి, ఒకే గ్రూప్ ఆఫ్ ఫిగర్స్ ఏమొస్తాయి చూద్దాం. ఇక్కడ ఈ బకెట్ ఈ షేప్లో డయాగ్రామ్, ఓకే ఇలా ఈ షేప్లో డయాగ్రామ్ 2వ డయాగ్రామ్, తర్వాత 5 8 2 5 8 ఒక గ్రూప్, 2 5 8 ఒక గ్రూప్ అయిపోయింది. తర్వాత ఇంకా రిమైనింగ్ ఓకే ఇక్కడ ఈ శంఖం షేప్లో ఉండేవి 1 ఓకే ఇంకెక్కడైనా ఉంది అంటే ఓకే 7 ఇంకా 4 ఓకే 1 4 7 ఓకే 1 4 7 ఒక గ్రూప్. ఇంకా రిమైనింగ్ డయాగ్రామ్ ఏమేమి ఉన్నాయి 3 ఓకే 3 6 9 3 6 9 అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్. ఓకే ఇలా ఏ ఆప్షన్లో ఉంది అంటే 1 4 7 ఓకే 2 5 8 3 6 9 అలా ఒకే ఒక ఆప్షన్లో ఉంది. అది మన ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇచ్చాడు వాడు. ఆ డిఫరెంట్ డయాగ్రామ్ సిమిలారిటీ డయాగ్రామ్ ఒక గ్రూప్ క్యాట్ కింద యాడ్ చేయాలి. ఓకే ఇప్పుడు చూద్దాం. లోపల ట్రయాంగిల్ షేప్లో ఉన్న డయాగ్రామ్ 1వ డయాగ్రామ్, ఓకే 1వ డయాగ్రామ్, తర్వాత 5వ డయాగ్రామ్, తర్వాత ఇంకా ట్రయాంగిల్ 7 అంటే 1 5 7 1 5 7 1 5 7 ఒక గ్రూప్. తర్వాత ఈ క్వాడ్రిలేటర్స్ సమాంతర చతుర్భుజం లేక క్వాడ్రిలేటర్స్లో ఉండేవి అంటే పాలిగాన్స్ ఉండేవి ఏదంటే 3 6 9 3 6 9 ఒక గ్రూప్, 3 6 9 ఒక గ్రూప్. రిమైనింగ్ అన్ని ఇట్లా సర్కిల్ షేప్లో వచ్చినవి ఒక గ్రూప్గా అయిపోతాయి. అంటే అప్పుడు 2 4 ఓకే 2 4 ఓకే ఇక్కడ వాల్యూ ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి 8 రావాలి.
2 4 7 అవుతుంది. ఇక్కడ 1 5 8 అనేది ఒక గ్రూప్ అయిపోతుంది. అలా గ్రూప్ ఆఫ్ ఫిగరింగ్లో మనకు ఏ ఆప్షన్ ఉంది అంటే 158 ఉండాలి. 158 2 4 ఓకే 158 ఇక్కడ ఉంది. 158 ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు, థర్డ్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ 2 4 7 369 ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్. ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ట్రయాంగిల్ మీద ట్రయాంగిల్ ఉండేది, సర్కిల్ మీద సర్కిల్ ఉండేది, అండ్ అదేవిధంగా హెక్సాగాన్ పైన హెక్సాగాన్ ఉండేవి. అవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ డయాగ్రామ్ అవుతాయి. అంటే ఇక్కడ 1 అదేవిధంగా 4 6 ఇదంతా ఒక గ్రూప్. తర్వాత చుట్టూ సర్కిల్స్ ఉండేవి 3 అదేవిధంగా 7 9 ఇదంతా ఒక గ్రూప్ కేటగిరీ. అవి కాకుండా రిమైనింగ్ డయాగ్రామ్ 2 5 8 ఇది ఒక గ్రూప్ అయిపోతుంది. అది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే 1 4 6 ఉండాలి. 1 4 6 ఓకే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్. మళ్ళా 2 5 8 ఉండాలి. అది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే 3 7 9 లాస్ట్ ఆప్షన్. ఓకే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్లో మన కరెక్ట్ ఆన్సర్ దాగి ఉన్నది సమాధానం అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫ్లవర్స్ ఓకే లీఫ్ ఉండేది థర్డ్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్. 3 6 7 ఉండాలి. 3 6 7 మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 2 5 8 ఓకే 2 5 8 ఒక గ్రూప్. ఇంకా ఈ విధంగా ఉండేది 1 4 ఓకే ఇంకా 1 4 ఇక్కడ వాల్యూ 2 5 8 1 4 3 6 7 ఒక గ్రూప్. ఓకే 3 6 7 ఒక గ్రూప్ అవుతుంది. 3 6 7 3 6 7 ఇదంతా లీఫ్ ఉన్న డయాగ్రామ్స్, అంటే ఆకులున్న డయాగ్రామ్. అలా 3 6 7 మనకి ఏ ఆప్షన్ ఉందంటే 3 6 7 ఇక్కడ ఉంది, ఇంకా 3 6 7 ఇక్కడ ఉంది, ఇంకా ఇక్కడ 3 6 7 ఏమైనా ఉందా అంటే ఇక 3 6 7 రెండు ఆప్షన్లో ఉన్నాయి. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు, లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వన్ డయాగ్రామ్. నెక్స్ట్ గ్రూప్ ఏమొస్తుందంటే 1 నెక్స్ట్ అదేవిధంగా 4 9 ఇదంతా ఒక కేటగిరీ. 1 4 9 అలా అంతా ఒక కేటగిరీ అవుతుంది. తర్వాత రిమైనింగ్ 2 5 8 ఒక కేటగిరీ అవుతుంది. కాబట్టి అది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సింపుల్ క్వశ్చన్. షేడ్ చేసినవన్నీ ఒక ఆప్షన్ ఒక గ్రూప్. ఓకే హాఫ్ షేడెడ్ చేసినవన్నీ ఒక గ్రూప్, షేడ్ చేయనివన్నీ ఒక గ్రూప్. ఓకే చూద్దాం. 2 4 7 ఒక గ్రూప్. 1 6 9 ఒక గ్రూప్. ఒక తర్వాత రిమైనింగ్ గ్రూప్ అనేవి ఒక అవుతాయి 3 5 8. ఓకే చూద్దాం. 3 5 8 దానికన్నా ముందు ఇక్కడ 1 6 9 ఉన్నాయిగా. 1 6 9 1 6 9 1 6 9 1 6 9 మూడు ఆప్షన్లు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ వన్ 2 4 7 2 4 7 2 4 7 2 4 7. నెక్స్ట్ రిమైనింగ్ 2 4 7 అయిపోయింది. 3 5 8 3 5 8 3 5 8 ఒకే ఒక ఆప్షన్లో ఉంది. దేర్ ఫోర్ అదే మన లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2D షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు, 3D డయాగ్రామ్ ఇచ్చాడు, అంటే 2 డైమెన్షన్ 3 డైమెన్షన్స్ ఇచ్చాడు వాడు. ఓకే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 థర్డ్ సెకండ్ వన్ ఇది స్పియర్. ఓకే తర్వాత 8th వన్ అండ్ అదేవిధంగా 5th వన్ ఇది సిలిండర్, ఇది క్యూబ్. ఓకే 2 5 8 అనేవి 3 డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ 3D అంటే పొడవు వెడల్పుతో పాటు ఎత్తు ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ త్రిభుజాలు 1 థర్డ్ వన్ 6th వన్ 9th వన్ అంటే 3 6 9 అంతా ట్రయాంగిల్ షేప్. ఓకే రిమైనింగ్ అంటే క్వాడ్రిలేటర్స్ చతుర్భుజాలు 4 భుజాలు ఉండేవి 1 ఓకే 4 7. ఓకే అవన్నీ చతుర్భుజాల కిందికి వస్తాయి. ఓకే 3 6 9 ఉండాలి. 3 6 9
3, 6, 9 ఉండేది ఒకే ఒక ఆప్షన్. తర్వాత 1, 4, 7, తర్వాత రిమైనింగ్ 2, 5, 8. దేర్ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మన గ్రూప్ ఆఫ్ ఫిగర్స్లో ఉన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఓకే, వీటిపైన మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదే దీని రిలేటెడ్ టాపిక్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ టాపిక్ కూడా ఏ విధంగా క్వశ్చన్స్ చేయాలి, ఓకే, వాటికి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్. ఓకే, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ కూడా మన ఎస్ఎస్సి జీడీలోను అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లోను రైల్వే డిపార్ట్మెంట్లో కంపల్సరీగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాం ఈ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ ఎలా చేయాలి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలి అంటే వాడు ఒక పేపర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేపర్ వాడు ఇచ్చాడు అనుకుంటే, ఈ పేపర్ని వాడు డైరెక్షన్స్ ఆధారంగా ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఎలా మడవాలి, ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, అలా లాస్ట్లో పేపర్ ఫోల్డ్ చేసి ఎక్కడో ఒక చోట కట్ చేస్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లైన్ ఇచ్చి యారో మార్క్ ఇలా చూపించాడంటే పేపర్ ఇటువైపు మడచాలి అని అర్థం. ఇలా మడిచిన తర్వాత మళ్ళీ ఇలా డాటెడ్ వేసి మళ్ళీ యారో మార్క్ కిందికి చూపిస్తే పైన పేపర్ మళ్ళీ ఈ విధంగా మడవాలి అని అర్థం. అలా మడిస్తే ఈ విధంగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన తర్వాత ఎక్కడో ఒక చోట కట్ చేస్తాడు. అలా ఎక్కడో చోట కట్ చేస్తే మళ్ళీ ఏ విధంగా అయితే మన ఆర్డర్లో ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామో దాని వెనక నుంచి పేపర్ని అన్ఫోల్డ్ చేస్తూ రావాలి, అంటే పేపర్ ఓపెన్ చేస్తూ రావాలి. అలా పేపర్ ఓపెన్ చేస్తూ వస్తే మన స్టార్టింగ్ పేపర్ వాడు ఇచ్చాడుగా, ఆ స్టార్టింగ్ పేపర్లో ఏ విధంగా డయాగ్రామ్ కనబడుతుంది అనేది మనకు ఆప్షన్స్లో వాడు ఇస్తాడు. ఆ ఆప్షన్లో ఏది రైట్ అవుతుందో మనం చెప్పాలి. ఓకే, చూద్దాం. ఇలా మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉపయోగిస్తూ ఏ విధంగా ఆన్సర్ చేయాలి మనం ఎగ్జామ్ రూపంలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, ఓకే, క్రింద ఇవ్వబడిన కాగితాన్ని మడిచి కత్తిరించగా ఏర్పడు చిత్రం ఏది అన్నాడు వాడు. ఓకే, ఈ క్రింద ఇవ్వబడిన కాగితం ఫోల్డ్ చేయాలంట. వాడు ఏ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి, మనకు నచ్చినట్టు ఫోల్డ్ చేయకూడదు, వాడే డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు. ఆ డైరెక్షన్ ప్రకారం ఫోల్డ్ చేసుకుంటూ ఏ విధంగా రావాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు కింద ఉన్న డైరెక్షన్ని పైన చూపించాలంటే డైరెక్షన్ యారో మార్క్ పైకి చూపించాడుగా, అలా యారో మార్క్ ఎక్కడ చూపిస్తే అక్కడ ఫోల్డ్ పైకి లేపాలి అని అర్థం. అంటే ఇప్పుడు యారో మార్క్ పైకి చూపించాలంటే కింద ఉన్న పేపర్ ఇలా పైన మడిస్తే ఇది ఈ షేప్ ఇలాంటి డయాగ్రామ్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పూర్తి పేపర్. ఈ పూర్తి పేపర్ ఇక్కడ డాటెడ్ లైన్ చేశారంటే కింద పేపర్ లేదు అని అర్థం, అంటే ఈ డయాగ్రామ్ ఇలా ఏర్పడింది అని అర్థం. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ డాటెడ్ మార్క్ వేసారంటే యారో మార్క్ ఇక్కడ చూపించాడుగా, అలా పేపర్ ఈ విధంగా మడిస్తే పేపర్ మొత్తం ఇలా తయారైపోతుంది. మళ్ళీ ఇలా యారో మార్క్ ఇక్కడ చూపించాడు వాడు, అలా యారో మార్క్ చూపిస్తే ఈ కింద ఉన్న పేపర్ని తీసుకొస్తే అలా ట్రయాంగిల్ షేప్లో పేపర్ ఉంటుంది అని అర్థం. అంటే ఓవరాల్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ట్రయాంగిల్ షేప్లో ఉన్న పేపర్ని వాడు ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు వాడు, అంటే స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా కట్ చేసి మన ఈ పేపర్ కనుక మనం ఓపెన్ చేస్తే ఏ డయాగ్రామ్ మనకు ఆప్షన్లో వస్తుంది అనేది మనకు క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కట్ చేశారుగా, దీన్ని ఓపెన్ చేసుకుంటూ వస్తే దీన్ని కిందికి తీసుకొస్తే డయాగ్రామ్ మళ్ళీ ఇలాంటి డయాగ్రామ్ వస్తుంది. ఓకే, ఇలాంటి డయాగ్రామ్ వస్తుంది. మరి ఈ డయాగ్రామ్ని మరి ఇటువైపు ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ డయాగ్రామ్, ఇక్కడ ఒక స్క్వేర్ డయాగ్రామ్, ఇక్కడ ఒక స్క్వేర్ డయాగ్రామ్స్ అని లిస్ట్ అవుట్ వస్తూ ఉంటాయి. మళ్ళీ పైన మడిచిన పేపర్ మరి కిందికి ఓపెన్ చేయాలిగా, అలా పేపర్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్క్వేర్ లిస్ట్, ఇక్కడ స్క్వేర్ కనబడుతుంది. అలా మనకు ఏ ఆప్షన్లో స్క్వేర్స్ ఉన్నాయి అంటే మనకు అలా ఫస్ట్ ఆప్షన్ చూపించిన విధంగా డయాగ్రామ్ మనకు పేపర్లో కనబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఏమన్నాడు, ఒక పేపర్ ఇచ్చాడు వాడు, ఆ పేపర్కి వాడే డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నాడు, ఆ షేప్లో డయాగ్రామ్ పేపర్ మడవండి అని. ఓకే, యారో మార్క్ డౌన్ చూపిస్తున్నాడంటే పైన పేపర్ తీసుకొచ్చి కర్ణం ఆధారంగా డయాగ్నల్ ఆధారంగా పేపర్ని ఫోల్డ్ చేయాలి అని అర్థం. ఈ పేపర్ ఫోల్డ్ చేసిన వెంటనే మళ్ళీ యారో మార్క్ ఇక్కడ చూపించాడంటే మళ్ళీ ఇక్కడ ఉన్న పేపర్ని మళ్ళీ పైకి లేపాలి అని అర్థం. అలా పేపర్ పైకి లేపితే ఇలాంటి డయాగ్రామ్ మనకు లాస్ట్లో కనబడుతుంది. ఆ డయాగ్రామ్ని వాడు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. వాడు ఏ షేప్లో కట్ చేశాడంటే ఇలా ఈ విధంగా కట్ చేశాడు, డయాగ్రామ్లో చూపించిన విధంగా కట్ చేశాడు. ఈ విధంగా కట్ చేస్తే ఇప్పుడు ఇలా డయాగ్రామ్ ఇక్కడ ఈ విధంగా కట్ అయినట్టు కనబడుతుంది. మళ్ళీ దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేశాడుగా, మళ్ళీ దీన్ని ఇటువైపు ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న పీస్ అక్కడ వెళ్ళింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇలాంటి డయాగ్రామే కట్ అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఉన్న డయాగ్రామ్ మళ్ళీ పైన లేపితే ఇక్కడ
ఓకే, ఇక్కడ కూడా ఏ విధంగా అవుతుందంటే ఇక్కడ కట్ అయినట్టే, ఓకే ఇక్కడ కూడా కట్ అయినట్టు పేపర్ కనబడుతుంది. అలా మొత్తం ఓవరాల్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి డయాగ్రామ్ మన కంటికి కనబడుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్లో ఇచ్చాడు వాడు. అలా పేపర్ కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మన కంటికి ఏం డయాగ్రామ్ కనబడుతుందని ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. అందులో ఏది రైట్ ఆన్సర్ అవుతుందంటే మనకు లాస్ట్ ఆప్షన్ ఉన్న విధంగా మనకు డయాగ్రామ్ కనబడుతుంది. కాబట్టి మనకు ఈ డయాగ్రామ్ కట్ చేసే విధానం ఏ విధంగా అయితే ఉంటుందో మన పేపర్ ఓపెన్ చేయడం విధానం కూడా అంతే ఇంపార్టెంట్. వాడు ఏ విధంగా ఆర్డర్లో ఫోల్డ్ చేశాడో దాని రివర్స్ ఆర్డర్లో ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సేమ్ మళ్ళీ స్క్వేర్ పేపర్ ఇచ్చాడు. వాడు యారో మార్క్ చూపించిన విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇక్కడ యారో మార్క్ పైకి చూపించాడు అంటే కింద ఉన్న పేపర్ని పైకి లేపాలి అని అర్థం. అలా పైన మడిస్తే ఈ విధంగా డయాగ్రామ్ పేపర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ యారో మార్క్ ఇటువైపు చూపించాడంటే పేపర్ని ఇటువైపు ఫోల్డ్ చేయాలి అని అర్థం. పేపర్ ఇటువైపు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ యారో మార్కు లోపల ఇన్సైడ్ చూపించాడు అంటే ఇక్కడ ఉన్న పేపర్ని ఇలా మడిస్తే మనకు ఏం డయాగ్రామ్ కనబడుతుందంటే ఓన్లీ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ షేప్లో పేపర్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ షేప్లో పేపర్ని మళ్ళీ ఏం చేశాడు, మధ్యలో 2 సర్కిల్ వచ్చే విధంగా కట్ చేశాడంట. మధ్యలో 2 సర్కిల్ వచ్చే విధంగా కట్ చేశాడు. ఓకే, ఆ పేపర్ మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే, ఆ పేపర్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఎటువంటి డయాగ్రామ్ వస్తుంది అనేది మనకు ఆప్షన్ క్రియేట్ చేశాడు వాడు. ఓకే, వాటిలో ఏది వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశాడో దాని విధంగా అన్ఫోల్డ్ చేసుకుంటూ వస్తాం. దాని రివర్స్ ఆర్డర్లో అన్ఫోల్డ్ చేయాలి. అంటే ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయిగా, ఈ కింద ఇలా పేపర్ ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ని ఇలా ఈ విధంగా అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ 2 సర్కిల్ కనబడతాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఇలా పేపర్ ఇటువైపు ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంటే ఓకే ఇక్కడ ఆల్రెడీ 4 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 సర్కిల్స్ని కూడా రావాలి. ఓకే, ఇక్కడ ఈ విధంగా పేపర్ ఓపెన్ అయింది, ఈ షేప్ ఉంది డయాగ్రామ్. మళ్ళీ ఈ డయాగ్రామ్ని ఇటువైపు 4 సర్కిల్ ఉన్నాయి, 4 సర్కిల్స్. మళ్ళీ ఇటువైపు ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా ఏం కనబడతాయి, ఈ 4 సర్కిల్ ఆర్డర్లో ఇలా ఉంటాయి. ఓకే, తర్వాత మళ్ళీ పైన పేపర్ మళ్ళీ కిందికి వస్తే ఇలా 4 సర్కిల్ 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా మనకు మెయిన్ డయాగ్రామ్ అనేది కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గీసిన డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో డయాగ్రామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పేపర్ అన్ఫోల్డ్ చేసిన తర్వాత మన కంటికి కనిపిస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ కోసం కూడా ఒక స్క్వేర్ డయాగ్రామ్, ఒక స్క్వేర్ పేపర్ తీసుకున్నాడు. ఆ స్క్వేర్ పేపర్ని వాడు ఇచ్చిన డైరెక్షన్ బట్టి ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు వాడు. వాటిలో ఏది సూటబుల్ ఆన్సర్ వస్తుందో చెప్పండి అన్నాడు వాడు. చూద్దాం. ఇక్కడ పేపర్ని ఈ విధంగా యారో మార్క్ ఇచ్చాడంటే డయాగ్నల్ షేప్లో ఇటువైపు ఫోల్డ్ చేయాలని అర్థం, అంటే ఇన్సైడ్ ఫోల్డ్ చేయాలని అర్థం. మళ్ళీ యారో మార్క్ డౌన్ ఇచ్చాడంటే పైన పేపర్ని కాస్త ఈక్వల్ లెంత్ వచ్చే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేయాలని అర్థం. ఓకే, ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్స్, ఇక్కడ ట్రయాంగిల్ షేపు సర్కిల్ షేప్లో కట్ చేశాడు. ఓకే, ఆ షేప్ కూడా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, పేపర్ ఫోల్డ్ ఓపెన్ అన్ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఈ డయాగ్రామ్ ఇక్కడ ఎలా కనబడుతుంటే డయాగ్రామ్ ఈ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ కింద సర్కిల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ సగం పీస్ డయాగ్రామ్ అయిపోయింది. మళ్ళీ ఇలా ఉన్న డయాగ్రామ్ మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ అవ్వాలిగా. ఓకే, ఇటువైపు కనుక ఫోల్డ్ అయితే ఓకే ఇక్కడ డయాగ్రామ్ అయిపోయింది, ఇటువైపు ఫోల్డ్ అయితే మళ్ళీ డయాగ్రామ్ ఏ షేప్ వస్తుందంటే డయాగ్రామ్ ఇక్కడ 2 రివర్స్ ఆర్డర్లో అయిపోతాయి. ఓకే, ఇక ఈ 0. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ పైన 0 వస్తుంది. ఓకే, ఈ విధంగా డయాగ్రామ్ ఏర్పడుతుంది. ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కింద పేపర్ కట్ చేస్తే కింద సర్కిల్ ఉన్నాడుగా, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, వాడు కట్ చేసింది మిడిల్లో, సైడ్స్ని కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ సైడ్ కట్ చేసి ఇచ్చాడు కాబట్టి ఇది రాదు. ఓకే, సైడ్ కట్ చేశాడు కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏది అంటే థర్డ్ ఆప్షన్. వాడు పేపర్ ఈ విధంగా కట్ చేయడం అన్ఫోల్డ్ చేసిన తర్వాత మనకు ఏ షేప్ ఆఫ్ డయాగ్రామ్ కనబడుతుంటే సి ఆప్షన్లో పేపర్ ఏ డయాగ్రామ్ అయితే ఇచ్చాడో ఆ షేప్ ఆఫ్ డయాగ్రామ్ మనకు కంటికి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ పేపర్ ఇప్పుడు ఏ షేప్ తీసుకుంటే సర్కిల్ షేప్ తీసుకున్నాడు. పేపర్ని సర్కిల్ షేప్ తీసుకొని పేపర్ కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది సర్కిల్ని ఫోల్డ్ చేశాడు, కానీ డైరెక్షన్ ఇవ్వలే. మనం ఏ డైరెక్షన్ అయినా తీసుకోవచ్చు, డైరెక్షన్ ఇవ్వనప్పుడు మనం నచ్చిన డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకే, పేపర్ ఇటువైపు ఫోల్డ్ చేస్తే అంటే ఇటువైపు పార్ట్ ఇవ్వలేదుగా వాడు, అంటే పేపర్ ఇటువైపు డైరెక్షన్ ఇలా డైరెక్షన్ తీసుకున్నాడు అని అర్థం. ఓకే, పేపర్ ఇటువైపు ఫోల్డ్ చేశాడు. మళ్ళీ కింద పార్ట్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు, పేపర్ని మళ్ళీ ఇటువైపు ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేశాడు. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఈ విధంగా కట్ చేశాడు, అంటే సర్కిల్ షేప్ వచ్చే విధంగా హాఫ్ సర్కిల్ వచ్చే విధంగా కట్ చేశాడు. ఓకే, దానికి ఇప్పుడు ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఓపెన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మనకి ఎటువంటి డయాగ్రామ్ పడుతుంది, ఒక ఎటువంటి డయాగ్రామ్ వస్తుందో చూద్దాం. ఓకే, దీన్ని ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సర్కిలే కనబడుతుంది. మళ్ళీ దీన్ని
ఇటువైపు మళ్ళీ పైన వేస్తే మళ్ళీ ఇటువైపు కూడా ఒక సర్కిల్ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఇటువైపు ఉన్న డయాగ్రామ్ కాస్త యాస్టీజ్గా అది రివర్స్ అదే డయాగ్రామ్ కనబడుతుంది. అంటే కంప్లీట్ సర్కిల్ అనేది లోపల వస్తుంది. అది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే అది సి, థర్డ్ ఆప్షన్లో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పేపర్ ఇప్పుడు ఏ షేప్లో తీసుకున్నాడు వాడు? ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాడు. ఆ ట్రయాంగిల్ ఈక్వల్గా హాఫ్ ట్రయాంగిల్లో పేపర్ మడిచాడు. హాఫ్ ట్రయాంగిల్ మడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేశాడంటే మళ్ళీ హాఫ్ ట్రయాంగిల్ మడిచాడు వాడు. అలా హాఫ్ ట్రయాంగిల్ మడిచిన తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఓపెన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ పేపర్ మళ్ళీ కంప్లీట్గా సర్కిల్ షేప్లో కట్ చేయలేవాడు. సర్కిల్ షేప్లో పేపర్ కట్ చేయలేదు వాడు. పేపర్ ఎలా కట్ చేశాడంటే సెమీ సర్కిల్లో కట్ చేశాడు. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు. అలా ఈ విధంగా కట్ చేస్తే దీని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కంప్లీట్ ఇక్కడ సర్కిల్ ఏర్పడుతుంది. ఓకే, కంప్లీట్గా ఇక్కడ సర్కిల్ ఏర్పడుతుంది. ఓకే, కంప్లీట్ ఇక్కడ సర్కిల్ ఉంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇటువైపు పేపర్ ఓపెన్ చేయాలి. పేపర్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. అంటే ఆ ట్రయాంగిల్ లోపల ఎన్ని సర్కిల్ ఉంటాయంటే 2 సర్కిల్ ఉండాలి. అలా 2 సర్కిల్ ఏ ఆప్షన్లో ఉంది అంటే సి, థర్డ్ ఆప్షన్ ఈజే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్క్వేర్ షేప్ ఆఫ్ పేపర్ తీసుకున్నాడు వాడు. స్క్వేర్ షేప్ ఆఫ్ పేపర్ తీసుకున్నాడు. ఈ స్క్వేర్ షేప్ ఆఫ్ పేపర్ యారో మార్క్స్ ఇచ్చుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు వాడు. అలా పేపర్ పైన ఫోల్డ్ చేస్తే ఈ డయాగ్రామ్ కనబడుతుంది. వాడు లాస్ట్లో కట్ చేసుకుని వచ్చాడుగా. వాడు ఏ షేప్లో కట్ చేశాడంటే ఈ విధంగా జస్ట్ లైన్స్ టైప్లో కట్ చేశాడు వాడు. కర్వ్ షేప్లో కట్ చేయలేదు. జాగ్రత్త, మీరు కర్వ్ షేప్లో కనుక కట్ చేశారని అనుకుంటే మనకు ఫస్ట్ ఆప్షన్ సర్కిల్ వచ్చే విధంగా కనబడుతుంది. కానీ ఇక్కడ మనం కర్వ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేయలేదు. వాడు ఏ షేప్లో కట్ చేసి జస్ట్ లైన్స్ కట్ చేసుకుంటూ వచ్చాడు వాడు. ఓకే, లైన్స్ కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక లైన్స్ ఇలా ఈ విధంగా లైన్స్ రావాలి. మళ్ళీ లైన్స్ అన్ని ఇటువైపు ఏ విధంగా లైన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ అదే విధంగా ఓపెన్ చేస్తే మళ్ళీ లాస్ట్తో ఏ డయాగ్రామ్ కనబడుతుంటే లైన్స్ మొత్తం ఎక్కువ ఉన్న లైన్స్ మనకు థర్డ్ ఆప్షన్లో ఏ షేప్ ఆఫ్ డయాగ్రామ్ కనబడుతుందో అదే షేప్ ఆఫ్ డయాగ్రామ్ మనకు లాస్ట్తో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సర్కిల్ షేప్ తీసుకున్నాడు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, చూద్దాం. సర్కిల్ని మళ్ళీ సగం చేశాడు. ఓకే, సగం చేసిన తర్వాత జాగ్రత్త, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా ఫోల్డ్ చేశాడంటే యాక్చువల్గా సెమీ సర్కిల్ ఇలా ఉండాలి. ఈ 2 డయాగ్రామ్ ఒకటేగా. కానీ జస్ట్ ఇక్కడ ఉన్న పేపర్ని జస్ట్ ఇటువైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేశాడు. ఈ పేపర్ని జస్ట్ ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేశాడు వాడు. జాగ్రత్త, వాడు మొత్తాన్ని పేపర్ ఫోల్డ్ చేయలేదు. జస్ట్ కొంత భాగాన్ని పేపర్ ఫోల్డ్ చేశాడు. అలా పేపర్ ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ డబల్గా ఫోల్డ్ చేశాడు. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేశాడు. ఇలా డబల్ ఫోల్డ్ చేస్తే ఓవరాల్గా ఏం డయాగ్రామ్ కనబడుతుంది మన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ పేపర్ని మనం లాస్ట్లో ఉన్న పేపర్ని లాస్ట్లో కట్ చేసిన పేపర్ తీసుకున్నాడుగా వాడు. ఈ పేపర్ కనుక ఓపెన్ అయితే ఇక్కడ కంప్లీట్గా డబల్ అవుతుంది. ఓకే, అది కూడా ఏ షేప్ వస్తుందంటే డైమండ్ షేప్ అని చెప్పచ్చు, లేక రాంబాస్ షేప్ అయినా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పేపర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఎండింగ్లో ఉన్నాయి. పైన ఉన్నది హాఫ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, పైన ఉన్నది హాఫ్లో అక్కడ వస్తుంది. ఒక తర్వాత మళ్ళీ దీన్ని కంప్లీట్గా కనుక చేస్తే కంప్లీట్ చేస్తే ఇక్కడ ఒక హాఫ్ వస్తుంది. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఒక హాఫ్ వస్తుంది. ఓకే, తర్వాత దీన్ని కనుక ఓపెన్ చేస్తే సెమీ సర్కిల్ కనుక పూర్తిగా ఓపెన్ చేస్తే మనకు ఓవరాల్గా ఈ డైమండ్ పైన ఒక డైమండ్ షేప్, కింద ఒక డైమండ్ షేప్, ఇవి సగం ఉన్నాయిగా. ఆ సగం కాస్త కంప్లీట్గా పైన అప్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా పూర్తిగా డైమండ్ రావాలి. పూర్తిగా డైమండ్ షేప్లో మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఫస్ట్ ఆప్షన్లో యా స్టేజ్గా ఉంది. అలా ఫస్ట్ ఆప్షన్ షేప్ ఏ విధంగా కనబడుతుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ సర్కిల్ షేప్లో తీసుకున్నాడు. ఓకే, సర్కిల్ షేప్లో తీసుకొని మళ్ళీ పేపర్ ఏ విధంగా ఫోల్డ్ చేసాడో చూద్దాం. లాస్ట్ వాడు ఏం కట్ చేశాడు వాడు? ఓకే, ఇక్కడ ఈ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, రెక్టాంగిల్ షేప్లో కట్ చేశాడు. ఓకే, రెక్టాంగిల్ షేప్ ఉండాలి అండ్ అదే విధంగా ఈ డైమండ్ షేప్ రావాలి. ఓకే, ఈ డైమండ్ షేప్ పైన కూడా కంప్లీట్ డైమండ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇటువైపు మళ్ళీ ఇది కూడా ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ అక్కడ వస్తాయి. మరి దీన్ని మళ్ళీ కంప్లీట్గా ఓపెన్ చేస్తే సైడ్న 2 రెక్టాంగిల్ షేప్ ఉండాలి. ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. సైడ్న 2 రెక్టాంగిల్ షేప్ ఇక్కడ లేదు. ఓకే, ఇక 2 సైడ్ రెక్టాంగిల్ షేప్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడ కూడా లేదు. కాబట్టి మనకు ఉన్న 4 ఆప్షన్లు 3 రాంగ్ అయినాయి.
దేర్ ఫోర్ రైట్ ఆన్సర్ ఏదంటే సెకండ్ ఆప్షన్ డయాగ్రామ్ ఏ విధంగా అయితే కనబడుతుందో అదే షేప్ ఆఫ్ డయాగ్రామ్ కంప్లీట్ సర్కిల్లో కనబడుతుంది అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పేపర్ స్క్వేర్ షేప్లో తీసుకున్నాడు, దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాడు, మన ఈ ట్రయాంగిల్ మళ్ళీ సగం ట్రయాంగిల్ ఫోల్డ్ చేశాడు, మరి దీన్ని కూడా ఫోల్డ్ చేస్తే డయాగ్రామ్ ఎలా వస్తుందంటే మరి దీన్ని ఇలా ఈ విధంగా వచ్చే విధంగా డైమండ్ షేప్ ఓకే ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు. ఒక 3 కట్ చేసుకుంటూ వెళ్ళాడు. దీని కనుక ఇట్లా ఓపెన్ చేస్తే ఇటువైపు కూడా సేమ్ అదే డయాగ్రామ్ ఏర్పడుతుంది. ఈ డయాగ్రామ్ ఎక్కడ వస్తుందంటే ఈ దగ్గర వస్తుంది. దీని కంప్లీట్గా దీంట్లో వస్తుంది ఆ డయాగ్రామ్. ఓకే, అలాంటి డయాగ్రామ్ దీంట్లో వస్తుంది. మరి దీన్ని మళ్ళీ ఇటువైపు మార్చాలి. దీన్ని ఇటువైపు మారిస్తే ఎక్కడ వస్తుందనేది చూద్దాం. ఇక్కడ దీన్ని ఇటువైపు మారిస్తే డయాగ్రామ్ ఓకే ఇక్కడ ఉన్న డయాగ్రామ్ కాస్త మళ్ళీ ఇటువైపు వస్తే అని డైమండ్ షేప్లో రావాలి. ఒక ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే ఇక్కడ అన్ని స్క్వేర్ షేప్లో ఉంది, ఇది కూడా స్క్వేర్ షేప్లో ఉంది. ఓకే, వస్తే ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రావాలి లేక లాస్ట్ ఆప్షన్ రావాలి. ఓకే, లాస్ట్ ఆప్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పైన 2 కింద గ్యాప్ వచ్చే విధంగా ఉంది. కానీ ఇక్కడ గ్యాప్ వచ్చే విధంగా ఉన్నాయా లేదు, ఒకటే ఆర్డర్ ఒక లైన్ ఒక వరుస క్రమంలో ఉంది. ఒక వరుస క్రమం వచ్చే విధంగా ఉండాలి కాబట్టి మనకు లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఇంకా మనకు మిగిలిపోయిన ఆప్షన్ ఏదంటే సి. మనకి ఏ ఆప్షన్ అయితే కనబడుతుందో అంటే ఇక్కడ డైమండ్ షేప్, ఇక్కడ 3 డైమండ్ షేప్స్, ఒక ఇక్కడ 3 డైమండ్ షేప్స్, అలా మొత్తం డైమండ్ షేప్ చుట్టూ వచ్చే విధంగా మనకు ఫోల్డ్ అవుతుంది. ఓకే, ఇవి పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ సంబంధించిన టాపిక్ క్వశ్చన్స్. ఓకే, మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.